విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి విశాఖకు వచ్చిన జనం తిరుగు ప్రయాణం కావడంతో కాంప్లెక్స్ సందడిగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంక్రాంతి పండుగ ముగియడంతో అందరూ కూడా రిటర్న్ జర్నీ కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. ఈ రోజు అంతా ప్రయాణికులతో చాలా రద్దీగా ఆర్టీసీ కాంప్లెక్స్ కనబడుతుంది. చూడొచ్చు చాలా మంది కూడాను బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఉన్నాయా బస్సులు? దొరికాయా మీకు? ఇప్పుడే వచ్చినాను నేను. వచ్చారా? ఓకే ఓకే. ఇలా చాలా మంది కూడాను రిటర్న్ జర్నీ చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకి వెళ్ళడానికి కూడాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? శ్రీకాకుళం. ఉన్నాయా బస్సులు? ఉన్నాయండి, వస్తున్నాయి బస్సెస్, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. చాలా మంది ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్నారు. సార్, మీరు పండగకి వచ్చారా? ఎక్కడికి? నర్సంపేట వెళ్తున్నాండి. నర్సంపేట ఎలా చూసుకున్నారు పండుగ? పండుగ బాగుంది. బస్సులు ఫ్రీక్వెంట్ గా ఉన్నాయా? బస్సులు చూడలేదు. బస్సు మనం కంపల్సరీ చేస్తారు. అంత పండుగ సందర్భంగా ఏమైనా ప్రత్యేక ఛార్జీలు ఏమైనా ఎక్స్ట్రా ఉందా? మామూలు ఛార్జీలు? మామూలు ఛార్జీలు ఇస్తున్నాం. అంతే, మామూలు ఛార్జీలే. ఎస్ఐ మామూలు ఛార్జీలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తమే చూస్తుంటే తిరుగు ప్రయాణికులతో విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా రద్దీగా ఉంది. తమ బస్సుల కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పండుగను కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా రిటర్న్ వెళ్తున్నారు, వాళ్ళు బస్సులు దొరికేలా తెలుసుకున్నారు. ఫస్ట్ మీరు పండుగ ఎలా చేసుకున్నారు చెప్పండి. పండుగ చాలా బాగా చేసుకున్నాం. పోనీ రిటర్న్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు మీరు? కాదండి, ఇప్పుడే వచ్చాం. వచ్చారంటే ఎక్కడికి వెళ్తారు కదా? మా విజయవాడ మాది. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చామండి, వైజాగ్. దొరికాయా బస్సులు? ఫ్రీగానే ఉన్నాయండి. ట్రైన్కి వచ్చాం. ట్రైన్కి. ఇప్పుడు మళ్ళీ బస్సులోనే వెళ్తారా? బస్సేనండి, బస్. ఓకే ఓకే ఓకే. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఎలా చేసుకున్నారు పండుగ సెలబ్రేట్? చాలా బాగా చేసుకున్నామండి. మా ఊరు తాడేపల్లి గుడి అండి. శ్రీకాకుళం వెళ్తున్నామండి. రత్నశాలకు వచ్చి స్టేషన్లో దిగామండి. కాంప్లెక్స్కి వచ్చాం. ప్రయాణం అది బాగానే జరిగింది. రిటర్న్ జర్నీ ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతున్నారా? శ్రీకాకుళం వెళ్తున్నామండి. మళ్ళీ సోమవారం కానీ మంగళవారం కానీ మా ఊరు వెళ్ళిపోతాం. మళ్ళీ పండుగ బాగుంది. అంత బాగుందండి. బస్ సర్వీస్ అంత బాగుంది. కంపెనీ ఉంది. సూపర్ ఉందండి. చాలా బాగుంది. మొత్తమే చూస్తుంటే పరిస్థితి చాలా మంది కూడాను విశాఖకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామంటున్నారు. తిరుగు ప్రయాణంలోని కూడా వెళ్తున్నారు. దీంతో విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ అంతాను రద్దీగా మారింది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.